మీ సిగ్నేచర్ రెసిపీస్ ని తెలుగు వారందరికీ పరిచయం చేయాలనుకుంటే మీకు సరైన ప్లాట్ఫామ్ మరారెండో వంటలు చేద్దాం. 8008054321 ఈ నంబర్ కి డయల్ చేయండి. ఈ ప్లాట్ఫామ్ కి విచ్చేసేయండి. మీ సిగ్నేచర్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయండి. ఆల్సో నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారెండో వంటలు చేద్దాం. సౌందర్య గారు వచ్చారండి లక్టీ కపుల్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ సౌందర్య గారు. వెల్కమ్ టు రారెండో వంటలు చేద్దాం. థాంక్యూ. ఎలా ఉన్నారండి? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సౌందర్య గారు చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఐ హావ్ 2 kids. ఏం చదువుకుంటున్నారు మీ పిల్లలిద్దరు? పాప 5th క్లాస్, బాబు 2nd క్లాస్. ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? ఏఈ. ఓకే, సో ఇవాళ మాకు ఫస్ట్ ఏ వంట పరిచయం చేయబోతున్నారు? పన్నీర్ మెజెస్టిక్. ఓకే, పిల్లలకు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్స్ టైప్ పెట్టొచ్చు మనం. అవునండి, అండ్ మంచి స్నాక్ కూడా, బికాస్ ప్రోటీన్ ఉంటుంది పన్నీర్లో కాబట్టి. చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు దీన్ని. సో ఈ రెసిపీలోకి వెళ్లే ముందు అసలు తయారీ విధానానికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దాం. చెప్పండి ఏమేమి కావాలో. పన్నీరు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి, ఫ్రెష్గా ఉండే కొత్తిమీర తీసుకోవాలి, ఇది గరం మసాలా పౌడరు, ఇది వేయించిన జీలకర్ర పౌడర్, క్యాప్సికమ్, వెల్లుల్లి, పసుపు, మైదా పిండి, పెరుగు, ఇది పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ధనియా పౌడరు, కార్న్ ఫ్లోర్. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ అయితే చాలానే ఉన్నాయి మరి రెసిపీకి. చూద్దాం ఎలా చేయాలో. సో చెప్పండి మేడం, ఎలా చేయాలి? ఒక బౌల్ తీసుకోవాలి. ఇది డీప్ ఫ్రై ఐటమ్ అండి? డీప్ ఫ్రై అండి. ఫస్ట్గా పొయ్యి వెలిగించాలి, ఆయిల్ వేడెక్కాలి. ఓకే, 2 tablespoon కార్న్ ఫ్లోర్. ఓకే, 2 tablespoon మైదా. ఓకే, కొద్దిగా పసుపు. ఓకే, పసుపు లేకపోతే ఇక్కడ ఫుడ్ కలర్ కూడా తీసుకోవచ్చు, మన చాయిస్ అంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా కలుపుకోవాలి. సో ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు రెసిపీ మీరు? లేదండి, నేనే నేర్చుకున్నాను ఓన్గా. పిల్లలు ఏదో ఒక స్నాక్స్ చేయాలి మమ్మీ చేయాలి అంటే మనం దోశ పిండి లాగా కలుపుకోవాలండి. ఓకే, బాగా కలపాలండి, ముద్దలాగా ఉండదు. కొంచెం జారుగానే ఉండాలన్నమాట. జారుగా దోశ పిండి టైప్ ఉంటే సరిపోతుంది. ఇట్లా ఉంటే బాగుంటుంది మనకి పిండి. సో ఇలా పిండి తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి? తర్వాత పన్నీర్ ముక్కలు తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో డిప్ చేసి అందులో వేయాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ లో. డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే మరీ హెవీగా కాకుండా లైట్ గా పిండి అంటించాలి వీటికి. అవునులేండి. హీట్ అయిందండి ఆయిల్, ఇప్పుడు డీప్ ఫ్రైకి చేయాలి మనం. ఓకే, ఇలా పన్నీర్ డిప్ చేయాలి. సో ఇలా అన్ని పన్నీర్ స్లైసెస్ మనం దీంట్లో డిప్ చేసి వేసుకోవాలి. ఫ్రై చేసుకొని వేసుకుంటే తినడానికి పిల్లలకు కూడా స్నాక్స్ లాగా అనిపిస్తుంది. వట్టి పన్నీర్ అంటే పిల్లలు తినరు. అవునవును. క్రిస్పీగా ఉండాలండి. ఓకే, ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి అప్పుడు ఫ్లేవర్ వస్తుంది మనకి.
అయిందండి, డీప్ Okay. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకోవాలి వీటిని. ఓకే. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పటిదాకా వేయించినాం కదా, అందులోదే 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఓకే. మనం క్వాంటిటీ ఎంత తీసుకున్నాం దాన్ని బట్టి క్వాంటిటీ ఓకే. తీసుకోవాలి అని. ఆల్రెడీ హీట్ ఆయిలే కదా మనకి. కొంచెం జీలకర్ర, ఓకే. కొంచెం వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఓకే. వెల్లుల్లి 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే. కొంచెం కలుపుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే. కొంచెం వేయించాలి వీటిని. తర్వాత సన్నగా తరిగిన Okay. ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది మనకి. ఇవన్నీ మరీ వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్రిస్పీగా ఉండాలి. ఒక స్నాక్స్ టైప్ అంటే నార్మల్గా వేయించుకుంటే సరిపోతుంది మనకి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు. ఓకే. క్యాప్సికమ్ ముక్కలు కూడా మనం కొంచెం కచ్చాపచ్చి ఉండేటట్టు వేయించుకోవాలి. ఓకే. కొద్దిగా కారం, 1 టేబుల్ స్పూన్ కారము, ఓకే. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా పౌడరు, ఓకే. వేయించిన జీలకర్ర పౌడరు, కొంచెం ధనియా పౌడర్, ఓకే. ఇవన్నీ వేసుకొని కలపాలి. ఓకే. సో మీ ఇంట్లో ఈ డిష్ ఎవరికి ఫేవరెట్ అండి? మా పాపకండి. Okay. మా పాప చాలా ఇష్టం కదా. సో మీ కిడ్స్కి స్పెషల్గా ఈవినింగ్స్ ఎలాంటి డిషెస్ చేస్తూ ఉంటారు? ఎలాంటి స్నాక్స్ వాళ్ళ కోసం మీరు ప్రిపేర్ చేస్తారు? చోలే భటోరీ, పన్నీర్ పూరి వాళ్ళకి చాలా ఇష్టం, చాలా బాగా తింటారు. ఓకే. తర్వాత కొద్దిగా కర్డ్, ఓకే. కొంచెం కరివేపాకు, ఓకే. కొద్దిగా పుదీనా, తరిగిన పుదీనా ఓకే. వేసుకోవాలి. నెక్స్ట్ క్రీమ్ తీసుకోవాలండి, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది మనకి. కాజు ఉంటే కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్, ఓకే. మన ఇష్టం. ఇవి వేసుకోవాలండి. మనము ఇప్పటి వరకు మనం డీప్ ఫ్రై ముందుగానే చేసుకున్న పన్నీర్ పీసెస్ అనేది ఇందులో వేసుకొని కలిపేయాలి. కొంచెం పట్టించేటట్టు ఓకే. ఉడకనివ్వాలి. మీదికెళ్ళి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర తరిగింది ఓకే. వేసుకుంటే ఫ్లేవర్ బాగుంది. అంతే అండి, రెడీ అయిపోయింది పన్నీర్ మెజెస్టిక్. నైస్ అంతే అండి. అండి. ఇదే ప్రాసెస్. ఆఫ్ చేయాలండి. ఓకే. వేడి వేడిగా పిల్లలకు స్నాక్స్ లాగా ఇంట్లో పెడితే ఇష్టంగా తింటారండి. నైస్ అండి, రెస్టారెంట్లో ప్రిపేర్ చేసినట్టు ఉంది. పన్నీర్ మెజెస్టిక్ రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. చూస్తున్నారు కదా, పన్నీర్ మెజెస్టిక్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి.
పనీర్ మెజెస్టిక్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: పనీర్, క్యాప్సికమ్, వెల్లుల్లి, కారం, ఉప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర, గరం మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి, పసుపు, మైదా పిండి, పెరుగు, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్. పనీర్ మెజెస్టిక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్, మైదా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులో పనీర్ ముక్కలు వేసి కలుపుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని అందులో జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, కారం, పసుపు, గరం మసాలా, వేయించిన జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, పెరుగు, కరివేపాకు, పుదీనా, ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకొని పనీర్ ముక్కల్ని వేసి బాగా కలుపుకొని మరి కాసేపు వేయించుకొని పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పనీర్ మెజెస్టిక్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. లెట్స్ సీ. వెరీ టేస్టీ అండి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, సో పనీర్ మెజెస్టిక్ తర్వాత మీరు మాకు పరిచయం చేయబోయే రెసిపీ ఏంటి? కొరమీను ఫిష్ ఫ్రై. ఓ నైస్, చాలా మందికి ఫేవరెట్ అనుకుంటా ఇది. ఇది వెజ్ వాళ్ళ చేసుకోవచ్చు, అది నాన్ వెజ్ తినే వాళ్ళు స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. లవ్లీ అండి. చూద్దాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి. ఫిష్, కొరమీను ఫిష్, ఆనియన్స్, గరం మసాలా పౌడరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్, ధనియా పౌడరు, మెంతి పొడి, జీలకర్ర పొడి కలిపింది తీసుకోవాలి, కారము, పచ్చిమిర్చి, మనకు కొత్తిమీర కొద్దిగా. స్టార్ట్ చేద్దామా? ఓకే, చెప్పండి ఎలా చేయాలి. బౌల్ తీసుకోవాలి, ఇందులో 5 టేబుల్ స్పూన్ కారం. ఫ్రైకి కారం ఎక్కువనే పడుతుంది. సాల్ట్. ఓకే. మనకు ఫ్రై అంటే ఎక్కువ ఉంటేనే మసాలా బాగుంటుంది. ఓకే. అలా గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ఇది మెంతి పొడి, జీలకర్ర పొడి కలిపింది 1/2 టేబుల్ స్పూన్. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్. కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇందులో కొద్దిగా లెమన్ యాడ్ చేసుకోవాలి. ఇది కలపాలి, అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి బాగా. తర్వాత కొద్దిగా ఆయిల్ అయినా వాటర్ అయినా ఏదైనా వేసుకొని లైట్గా మనం పల్చా చేసుకోవాలి. మనం ఏంటంటే ఫిష్కి పట్టించాలి కదా దీన్ని మొత్తం. ఇలా వేసిన తర్వాత ఫిష్ పీసెస్ తీసుకోవాలి. వీటిని ఇందులో మంచిగా వీటికి రాకాలండి, ఫిష్ పట్టేటట్టు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఫిష్ తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి, పీసెస్ బాగా పట్టించాలి. మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం ఒక గ్రైండర్లో ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర కొని గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి.
ఇలా సన్నగా చేసుకోవాలి. Okay. చేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయింది కదా, మనం హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకున్నది ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసుకున్నది కొంచెం ఆయిల్ వేయాలి ఫస్ట్. ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవద్దు, ఓన్లీ ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై. ఇవి వేసిన తర్వాత ఒకటి ఒకటి మెల్లిగా ఇట్లా వేయాలండి. ఇది వన్ సైడ్ వేగిన తర్వాత ఇది మనం రివర్స్ చేసుకోవాలి. ఓకే. ఇప్పటివరకు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని మనం దీనికి అప్లై చేయాలి. వన్ సైడ్ వేయించిన తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ కి అప్లై చేయాలి. కొంచెం చిన్నగానే పెట్టాలండి, హై ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. ఓకే. కాసేపు మూత పెట్టుకొని ఉడికించాలండి, మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించాలి వీటిని. ఓకే అండి, అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర మీదికెళ్ళి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అండి, కొరమీను ఫిష్ ఫ్రై. లెమన్ పిండుకొని తినాలి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. షూర్ అండి, చూస్తున్నారు కదండి, కొరమీను ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కొరమీను ఫ్రై తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: కొరమీను ఫిష్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయలు, ధనియా పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర. కొరమీను ఫ్రై తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కారం, ఉప్పు, గరం మసాలా, మెంతి, జీలకర్ర పొడి, ధనియా పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులో ఫిష్ ముక్కలను వేసి మ్యారినేట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకొని దానిపైన మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి కాసేపు ఉడికించి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కొరమీను ఫ్రై రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి, అది కూడా విత్ లెమన్. చాలా బాగుందండి, ఇట్స్ వెరీ టేస్టీ. అండ్ ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అందుకే మేము మీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాం. సో సౌందర్య గారు, మీకు ఎలా అనిపించింది ఇక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత? చాలా బాగా అనిపించింది. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈటీవీ అభిరుచి వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అంటే మా లాంటి వాళ్ళకు కూడా చేయాలి, డిషెస్ చూపించాలి అన్న ఉంటుంది కదా, ఇలా ఛాన్స్ వస్తే చేద్దామని అనుకుంటాం కదా. ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. షూర్ అండి, అండ్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ ఇక్కడ వరకు వచ్చి మీ రెసిపీస్ ని పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ సౌందర్య గారు. ఓకే అండి, బాయ్.
ఇవాళ సౌందర్య గారు మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసి అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బై.